11 నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీల మార్పు ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఉన్నట్లుండి సీఎం జగన్ ఎందుకు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఎన్నో రోజులుగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని, ఇన్ఛార్జీల పనితీరును గమనించి ఈ డెసిషన్ తీసుకున్నారా? సిట్టింగులపై కూడా వేటు వేయడం వెనుక ఉన్న కారణం ఏంటి? ఎన్నికల వరకు మొత్తం ఎంతమందిని జగన్ మార్చబోతున్నారు? చోటు దక్కని సిట్టింగ్ల పరిస్థితి ఏంటి? ఇప్పటికే వారికి ఆ సమాచారం చేరిందా? వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న సీఎం జగన్ పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, సర్వే అంచనాల దృష్ట్యా నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చేస్తున్నారు. మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలపై అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉన్న నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఐపాక్ చేసిన సర్వేల ఆధారంగా 11 నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్చేస్తూ వారి స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. ఇందులో 4 స్థానచలనం కలిగించగా మరో 3 ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ లేదని కన్ఫర్మ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తం 82 నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీలను సీఎం జగన్ మార్చబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రజా వ్యతిరేకత ఉన్న 30 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు నిరాకరించే పరిస్థితి కనిపిస్తోంది. కొంతమందిని పార్లమెంట్ నుంచి పోటీ చేయించే యోచనలో జగన్ ఉన్నట్లుగా సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం, శ్రేణులను విజయవంతంగా నడిపించడం ఈ అంశాలను ప్రాతిపదికగా చేసుకుని ఆ మేరకు సామర్థ్యం ఉన్న వారిని ఇన్ఛార్జీలుగా జగన్ నియమిస్తున్నట్లుగా సమాచారం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ సమీక్షలో ప్రతిసారి పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను హెచ్చరించారు సీఎం జగన్. ఇప్పటికైనా పనితీరు మార్చుకోవాలని, నిత్యం జనాల్లో ఉండేలా చూసుకోవాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని చాలాసార్లు చెప్పారు. ఎప్పటికప్పుడు సర్వే ఫలితాలను వాళ్ల ముందు ఉంచి క్లాస్ తీసుకున్నారు. అయినా పనితీరు మార్చుకునే ఎమ్మెల్యేలను ఇప్పుడు పక్కన పెడుతున్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. మారలేదు కాబట్టే మార్చేశారని వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తోన్న టాక్. ఈసారి ఎన్నికల్లో 82 స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చే ఉద్దేశంలో జగన్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మార్చాల్సిన లిస్ట్ ఇప్పటికే సీఎం దగ్గర రెడీగా ఉందని, విడతల వారీగా వారిపై వేటు తప్పదనే వార్తలు వస్తున్నాయి. 82 స్థానాల్లో ఇన్ఛార్జీల మార్పు విషయంలో సీఎం జగన్ ఫుల్ క్లారిటీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 26 మందికి సమాచారం కూడా ఇచ్చినట్లుగా వినికిడే. ఎవరికైతే టికెట్ లేదని నిర్ణయానికి వచ్చారో వారితో అధిష్టానం పెద్దలు చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, గాజువాక వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న దేవన్ రెడ్డికి కూడా టికెట్ లేదని ఇప్పటికే చెప్పినట్లుగా సమాచారం. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరిని పార్లమెంటు కూడా పంపించాలనేది సీఎం జగన్ నిర్ణయంగా తెలుస్తోంది. అలాగే పార్లమెంట్ ఎంపీలుగా ఉన్న కొందరిని ఎమ్మెల్యేగా పోటీ చేయించే ఆలోచనలో కూడా జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలా వరుసగా విడతల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా ప్రకటనలు ఉంటాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఖచ్చితంగా చేయాలని, అవి ఎక్కువ సంఖ్యలో చేయాలని జగన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణలో ఇలాంటి మార్పులు చేయకపోవడం వల్లే బీఆర్ఎస్ కు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందని, ఓటమి పాలైంది అనే ఒక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఏపీలో రాకుండా జగన్ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారనే చెప్పాలి. ఇందులో భాగంగానే మొత్తం 82 చోట్ల ఇన్ఛార్జీల మార్పులు ఉండబోతున్నాయి. ఇందులో కొంతమందికి టికెట్ ఉండదనే స్పష్టమవుతోంది. మరికొందరికి ఖచ్చితంగా స్థానచలనం ఉండబోతున్నట్లుగా సమాచారం. రెండో విడత ఇన్ఛార్జ్ మార్పు ఎప్పుడనేది పార్టీలో చర్చ జరుగుతోంది.